వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 600 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ప్రపంచవ్యాప్తంగా ముందుకు దూసుకుపోతోంది. దాని తొలి ఇన్స్టాల్మెంట్ అయినటువంటి కాంతారా సినిమా 400 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని ఒక చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు దానికి సీక్వెల్గా లేదా ప్రీక్వెల్గా వచ్చినటువంటి చాప్టర్ 1 సినిమా 600 కోట్ల మార్కుని దాటి 650 కోట్ల మార్కుని అందుకోవడానికి పరుగులు పెడుతోంది. నిజంగా ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 గురించి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధిస్తున్నటువంటి వసూళ్లు ట్రేడ్ వర్గాల వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ 1000 కోట్లు సాధించే అవకాశం ఉంది అని చెప్పేసి ఎర్లీ ఎస్టిమేషన్స్ వేసినప్పటికీ కూడా చాలామందికి డౌట్ ఉంది, ఈ సినిమా కనీసం అందులో సగమైన కలెక్ట్ చేస్తుందా లేదా అని. సో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తూ పటాపంచలు చేస్తూ 600 కోట్ల మార్కును దాటి 650 కోట్ల వైపు వెళుతూ ఉండటం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. అయితే మనం ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాం రీసెంట్గానే, కర్ణాటకలో KGF 2 ఏదైతే ఒక హిస్టరీ క్రియేట్ చేసిందో 150 కోట్ల గ్రాస్ మార్కును దాటినటువంటి మొట్టమొదటి కన్నడ సినిమాగా కర్ణాటకలో అది ఒక రికార్డు సృష్టించింది. అంటే 20 రోజుల్లోనే ఆ ఫీట్ని సాధించింది. సో దాన్ని కేవలం 10 రోజుల్లోనే కాంతారా చాప్టర్ 1 దాటేసిందని చెప్పుకున్నాం. అయితే ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా తెలుగునాట 60 కోట్ల షేర్ మార్కును కూడా అందుకుంది అని కూడా తెలుస్తుంది. అయితే అది చాలదు, ఎందుకంటే దాని ప్రీ బిజినెస్ వాల్యూ 90 కోట్ల రూపాయలు అని చెప్పి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నార్త్ అమెరికాలో సో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవు. అది బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇప్పుడు ఏదైతే కలెక్షన్ వచ్చిందో దానికి ఇంకా అంతకు మించినటువంటి కలెక్షన్స్ ఇంకా రావాల్సి ఉంది అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో చాలా అంటే దక్షిణాది సినిమాలు, ప్రధానంగా తెలుగు సినిమాలని ఎక్కువగా నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రత్యంగిర సినిమాస్ సంస్థ ఈ సినిమాని కాంతారా చాప్టర్ 1ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసింది. అది బ్రేక్ ఈవెన్ కావాలంటే $9 మిలియన్ అది వసూలు చేయాలి. కానీ ఇప్పటికి చూసుకుంటే కేవలం అది $4.5 to $4.6 మిలియన్ కలెక్ట్ చేసింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. సో దాన్ని బట్టి ఇది ఇంకా అంటే దాదాపు $5 మిలియన్ వరకు ఇంకా సాధించాల్సి ఉంది అని చెప్పేసి లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి దీనికంటే ముందు రిలీజ్ అయినటువంటి ఇంకొక తెలుగు సినిమా ఏదైతే ఉందో ఓజీ పవన్ కళ్యాణ్ సినిమా, అది నార్త్ అమెరికాలో కేవలం నార్త్ అమెరికా వరకు చూసుకుంటే $5.5 మిలియన్ పైనే కలెక్ట్ చేసి ఈ సంవత్సరానికి సంబంధించి ఒక చరిత్ర సృష్టించింది. ఒక సౌత్ ఇండియాకి సంబంధించి టాప్ గ్రాసర్గా అక్కడ నిలిచింది. సో ఓజీని ఇంతవరకు కూడా కాంతారా 1 దాటకపోవడం మాత్రం ఒక విచిత్రంగా, ఒక విశేషంగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇండియాలో పాన్ ఇండియా లెవెల్లో ఇంత ప్రభంజనాన్ని సృష్టిస్తున్నటువంటి కాంతారా చాప్టర్ 1 ఈవెన్ రెండో వారంలో కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి సెకండ్ వీకెండ్లో కూడా ఇండియా వరకు చూసుకుంటే టాప్ ప్లేస్లో అదే ఉంది. మిగతా ఏ భాషలో చూసుకున్న తెలుగు నుంచి హిందీ వరకు ఏ భాషలో రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా ఈ వారం దాని ముందు నిలబడలేకపోయాయి. మరి అలాంటి వసూళ్లను సాధిస్తున్నటువంటి సినిమా నార్త్ అమెరికాలో ఎందుకు వెనకబడిపోయింది అంటే, నిజం చెప్పాలంటే $4 మిలియన్ పైన వసూలు చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ దాని ప్రీ బిజినెస్ వాల్యూ చాలా ఎక్కువ అవటం, ఏకంగా $9 మిలియన్ అది అమ్ముడుపోవడంతో ఇప్పుడు అదే దానికి సమస్యగా మారింది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో ఒకటి మాత్రం అయితే స్పష్టం, ఏదైతే ఆ బిజినెస్ వాల్యూ ఉంటుందో సో డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళందరూ కూడా ఈ సినిమా మీద థియేట్రికల్గా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా దాని వాల్యూని సరిగా అంచనా వేయాలి. దానికి తగ్గట్లుగానే నిర్మాతల దగ్గర నుంచి కోట్ చేసి సో అందుకు అనుగుణంగా మరీ ఫ్యాన్సీ రేట్లతోటి
అమ్ముడుపోయాయి అని చెప్పి చెప్పుకోవడం కూడా ఒక ఫ్యాషన్గా మారిపోయినటువంటి కాలం ఇది. సో దానికి అంటే ఫాల్స్ ప్రెస్టేజ్కి అట్లాంటి దానికి పోకుండా సో రియాలిటీని గుర్తించి దానికి తగ్గట్టుగా వాటిని కనుక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కూడా అలాగే బయ్యర్లు కూడా డిస్ట్రిబ్యూటర్ల నుంచి మళ్ళీ ఏరియాల వారుగా కొనుక్కునేటువంటి బయ్యర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే సో రియాలిటీకి దగ్గరగా ఆ రేట్లు పెట్టి కొంటే వాళ్ళకి నష్టాలు ఉండవు అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఇవాళ రిషబ్ శెట్టి సో పాన్ ఇండియా లెవెల్లో తను కూడా ఒక సూపర్ స్టార్గా మారిపోయాడు. ఇవాళ హిందీ యాక్టర్లు వాళ్ళు కేవలం బాలీవుడ్ అంటే హిందీ మార్కెట్ ఏదైతే ఉందో అంతవరకే పరిమితం అవుతున్నటువంటి కాలంలో ఇవాళ సౌత్ ఇండియా నుంచి అనేక మంది సూపర్ స్టార్లుగా పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకోవటం అంటే వాళ్ళ సినిమాలు కేవలం దక్షిణాదిని మాత్రమే కాకుండా నార్త్ బెల్ట్లో కూడా అవి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉండటం మాత్రం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే బాలీవుడ్ హీరోల సినిమాలని కంటే కూడా దక్షిణాంచి వస్తున్నటువంటి సినిమాలు తెలుగులో చూసుకుంటే ఇప్పటికే మనం చూసాం. ప్రభాసు అలాగే అల్లు అర్జున్ సూపర్ స్టార్లు అయ్యారు. రజనీకాంత్ హవా మొదటి నుంచి ఉన్నదే. కాకపోతే ఆ స్థాయిలో మళ్ళీ తమిళం నుంచి అలాంటి హీరో మళ్ళీ రాలేదు పాన్ ఇండియా లెవెల్లో. కానీ మళ్ళీ కర్ణాటక చూస్తుంటే అంటే తెలుగు తమిళ భాషా చిత్రాలుగా పోలిస్తే తక్కువ బడ్జెట్ తోటి పరిమిత స్క్రీన్లో రిలీజ్ అయ్యేటువంటి కన్నడ సినిమాలు ఇవాళ అవి ఎవాల్వ్ అవుతున్నటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు తమిళ భాషా చిత్రాలకి గట్టి పోటీదారులుగా పాన్ ఇండియా లెవెల్లో తయారవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంతకుముందు కేజీఎఫ్ 2 ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అలాగే హోమ్లే ఫిలిమ్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసినటువంటి యానిమేషన్ ఫిలిం మహావతార్ నరసింహ అది కూడా పాన్ ఇండియా లెవెల్లో అది చూపించినటువంటి పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ వద్ద అద్వితీయం అని చెప్పాలి. ఇలా కన్నడ సినిమా ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో ఎవాల్వ్ అవుతున్న తీరు మాత్రం మిగతా భాషా చిత్రసీమలకి ఖచ్చితంగా ఒక హెచ్చరిక లాంటిదని చెప్పాలి. అంటే కంటెంట్ అనేది యూనివర్సల్గా ఉంటే యూనివర్సల్గా మీన్స్ యాక్చువల్గా వాళ్ళు లోకల్నే యూనివర్సల్ చేసేస్తున్నారు లోకల్ థీమ్స్ తోటే. కేజీఎఫ్ 2ని పక్కన పెడితే కాంతార్ అనేది కేవలం ఒక లోకల్ థీమ్ ఒక స్థానికంగా ఉండేటువంటి ఒక ఆచార వ్యవహారాలు కానివ్వండి లేదంటే ఇంకొక రిలీజియస్ థింగ్ అనొచ్చు లేదా ఒక కల్చర్ అనొచ్చు అలాంటి దాంతోనే ఆయన రిషబ్ శెట్టి చరిత్ర సృష్టించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి లోకల్ కంటెంట్ తోటే లోకల్ థీమ్స్ తోటే ఇవాళ యూనివర్సల్గా గెలుస్తున్నటువంటి సక్సెస్ అవుతున్నటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ వస్తున్నాయి. ఇంకా అలాంటి సందర్భాలు పెరుగుతూ వస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో అలాంటి కంటెంట్కి ఖచ్చితంగా మంచి ఆదరణ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది అసలు సినారియో అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఏదేమైనా కాంతారా చాప్టర్ 1 ఇవాళ 650 కోట్ల రూపాయల గ్రాస్ వైపు వెళుతున్నప్పటికీ నార్త్ అమెరికాలో ఇంకా ఆమడ దూరంలో బ్రేక్ ఈవెన్కి ఉండటం మాత్రం ఒక విచిత్రంగా ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి లాంగ్ రన్లో అంటే లైఫ్ టైం ఆ సినిమా ఎక్కడ ఆగుతుంది? సో అది బ్రేక్ ఈవెన్ పాయింట్కి దగ్గరగా వస్తుందా లేకపోతే అక్కడ మైనస్ నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తుందా బాక్స్ ఆఫీస్ అనేది మరి చూద్దాం. లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఆ రోజు కోసం.